మెట్పల్లి పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ 19వ వార్డులో తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్త గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి ప్రజలకు అవగాహన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలందరూ ఇంటి వద్దనే తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందివ్వాలని, రోడ్లపై కానీ ఖాళీ ప్రదేశాలలో కానీ మురికి కాలువలలో కానీ చెత్త వేయరాదని తెలిపారు. ప్రజలు పక్కింటి ఖాళీ స్థలం ఉన్నచో అందులో చెత్త వేసి దుర్గంధం చేసి ఆ చెత్త వలన దోమలు తయారై ప్రజలకు కుట్టి అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. ప్రజలు గమనించి చెత్తను వేరు చేసి మున్సిపల్ ఆటోలకి అందివ్వాలని కోరారు. మన పట్టణం పరిశుభ్రంగా ఉంచుకుందాం, ప్రజలందరూ సహకరిస్తే మెట్పల్లి స్వచ్ఛ పట్టణంగా తయారవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, నిజాం, సిఇఓ గంగరాణి, ఆర్పి గీత, నాజిమా, ఆకుల ప్రవీణ్ ప్రజలు పాల్గొన్నారు. టిష్యూ, ప్లాస్టిక్ అన్నీ వస్తాయి. అందులోనే ప్లాస్టిక్ కూడా డ్రై వేస్ట్ వస్తాయి. మేడం ఇగో ఈ ప్లాస్టిక్ తీసేసి అందులో వేసుకొని ఓన్లీ డైపర్ వస్తాయి అలా అట్లా. పేపర్లో ఇప్పుడు అమ్మాయి అమ్మ రోజు 500 ఇల్లు చేయాలంటే ఇట్లా ఒక్కొక్కరు చేసుకుంటుంటే కాదు, మళ్ళీ మా ఇంటికి టైంకి వస్తలేదు మీరు అంటాం. అది మీరు వేసి వేసుకుంటే పోతుంటాడు, ఆగని బండి అయిపోతుంది, టైంకి వస్తుంది. మీరు కరెక్ట్ వేసిస్తే రేపు నుంచి ఇక అమలు చేయాలా వేయడం బాధ్యత చేపించేది. అదొక ఇంటింటికి గ్రూప్ మెంబర్లు ఉంటారు, మీరు ప్రెసిడెంట్ పాత్ర ఉంటారు. మీరు అంటే ఇవే చెప్పడం కాదు, పాత్ర.